ఇప్పుడు చెప్తున్నారు పరమాత్మ ఆవిర్భవించారయ్యా అన్నారు. ఆవిర్భవించడం వేరే, జన్మించడం వేరే. జన్మించేదానికి జన్మశబ్దంతో మరణానికి నిత్యానుబంధం. జన్మ అన్నారంటే మరణము అని వెంట వెంట పక్కన పెట్టుకోవాల్సిన పదాలవి. జంట పదాలు అంటుంటారుగా, అలాగే జన్మ మరణము అంటుంటారు. అంతే తప్ప ఇంకో మాట అనరు. జన్మ మోక్షము అని అనరండి, జన్మ మరణము అంటుంటారు అన్నమాట. జన్మ ఉన్నది, మరణం ఉన్నది. అలాగే ఆవిర్భావము అంటే తిరోభావము ఉన్నదన్నమాట. పరమాత్మ తెలియబడ్డారు, తెలియకుండా ఉన్నారు, ఇంతే మాట. అది ఆవిర్భావము, తిరోభావము. ఇప్పుడు పరమాత్మ ఏమయ్యారయ్యా అన్నారు, జన్మించారా అన్నారు. లేదండి, ఆవిరాసీత్, ఆవిర్భవించారండి అన్నారన్నమాట. అందుచేత ఆయన ఎలా ఆవిర్భవించారయ్యా అన్నారు, తమ అద్భుతం. పరమాత్మని, అలాంటి ఆవిర్భవించిన పరమాత్మని ఎవరయ్యా చూచారు,